శోభ తెలుగు న్యూస్కి స్వాగతం. గ్రామాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యుని నిపుణులు శ్రీవిద్య అన్నారు. ఆమె రోజు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో ప్రజల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని, అలాంటప్పుడు ఎలాంటి అంటువ్యాధులు రావు అని అన్నారు. ముఖ్యంగా పరిసరాలు సక్రమంగా లేనప్పుడు అంటువ్యాధులు, మలేరియా, డెంగీ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. నా పేరు డాక్టర్ విద్య, ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్, సిహెచ్సి పెద్దకూరపాడు. ఇప్పుడు మారుతున్న వాతావరణం గురించి కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడానికి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు వచ్చే వర్షాలకి, మారిన వాతావరణానికి కొన్ని జబ్బులు బాగా వస్తూ ఉంటాయండి. ఈ టైంలో డయేరియాలని, లేదంటే జ్వరాలని. ఈ జ్వరాల్లో కూడా రకాలు ఉంటాయి. విష జ్వరాలని, మామూలు జ్వరాలని, డెంగీ, టైఫాయిడ్ ఇలాంటివి, మలేరియా, ఇవన్నీ బాగా ఎక్కువ ఉంటాయండి ఈ టైంలో. అయితే ముఖ్యంగా ఇప్పుడు కొన్ని ఏరియాల్లో డయేరియా బాగా వస్తున్నాయండి కేసులు. దీనికి కారణం ఏంటంటే మెయిన్ కలుషిత నీళ్లు తాగడం వల్ల. సో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కొంచెం శుభ్రమైన మంచినీటిని తాగాలి, కాసి చల్లార్చిన నీటిని తాగాలి. గవర్నమెంట్ సప్లై చేసిన వాటర్ అయితే ఇంకా మంచిది. వాటిని కూడా కాసుకొని చల్లార్చుకొని తాగాలి. మీ ట్యాంకులు ఇవన్నీ శుభ్రంగా టైం టు టైం క్లీన్ చేసుకోవాలి. బయట ఫుడ్ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ తినకుండా, బయట నీళ్లు తాగకుండా ఉండగలిగితే ఇంకా మంచిది. ఎస్పెషల్లీ పానీపూరి ఇలాంటివి. ఎప్పుడైనా ఉడకపెట్టినవి, వండిన వస్తువులు తింటే డయేరియా వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయండి. అండ్ మా హాస్పిటల్ పరంగా చెప్తే మాకు కేసులు వచ్చినట్టు ట్రీట్ చేస్తున్నాము. అండ్ రిఫరల్ కేసులకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఎన్ని కేసులు వచ్చినా చూసేటట్టు మాకు స్టాక్, ఐవి ఫ్లూయిడ్స్, మెడిసిన్స్ అన్నీ రెడీగానే ఉన్నాయండి. అవన్నీ యూజ్ చేసుకొని మేము సిద్ధంగానే ఉన్నాము. ఏమన్నా కేసు వచ్చినా అంబులెన్స్ కూడా ఒకవేళ సీరియస్ అయినా, ఏదైనా షాప్లోకి వెళ్ళిన పేషెంట్ డయేరియా వల్ల ఏమన్నా బీపీ ఫుల్గా డెవలప్ అయ్యి వెంటనే మేము దాన్ని ట్రీట్మెంట్ చేయగలం. ఆ పరిధిలో అయితే వెంటనే అంబులెన్స్ ద్వారా కూడా రిఫర్ చేయగల ఫెసిలిటీ కూడా ఉందండి ఇక్కడ. మెడిసిన్స్, ఐవి యాంటీబయాటిక్స్ కానీ, ఫ్లూయిడ్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంది. అంటే జ్వరాలు కూడా రాకుండా ఉండడానికి మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని, దోమలన్నీ లేకుండా చూసుకుంటే, కొంచెం దోమలు లేకుండా అంటే మనం కంప్లీట్గా చూసుకోలేము, అది మన చేతిలో లేనిది. సో జాగ్రత్తలు, సాయంత్రం అవ్వగానే తలుపులు వేయటం, కిటికీలు వేయటం, దోమతరలో పడుకోవటం, మస్కిటో కాయిల్స్ వాడటం అవసరం అయితే, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు మనం అవాయిడ్ చేయగలం. బట్ అయినా మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి వస్తాయి. వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలి, వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అలా చేయకపోతే కొంచెం వ్యాధి ముదిరి ప్రాణానికే అపాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కొంచెం అప్రమత్తంగా ఉండి, మీకు కుదిరిన వరకు పిల్లలకి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తా, కాచల్లార్చి నీళ్ళు తాగుతా, బురదలో వాటిలో తిరగకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సింది కోరుకుంటున్నాను. నమస్కారం.